ఇది చైనాలో 1995 నవంబర్ 14వ రాత్రి జరిగిన నిజమైన భయంకర సంఘటన. బీజింగ్ నగరంలో రాత్రిపూట నడిచే 375 రూట్ చివరి బస్సు గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ కథ విన్న తర్వాత మీరు రాత్రివేళ బస్సులో ప్రయాణించాలంటేనే భయపడతారు. ఈ భయంకరమైన కథలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. ఇక మనం నిజంగా జరిగిన ఈ కథలోకి వెళ్తే అది 1995 నవంబర్ 14 రాత్రి సమయం 12 అవుతుంది. ఆ సమయంలో బీజింగ్ నగరమంతా చలితో నిండిపోయింది. యూన్మింగ్ హ్వాన్ బస్ టర్మినల్ వద్ద ఉన్న బస్టాండ్లో ఒక 24 నుంచి 26 సంవత్సరాల వయసు మధ్యలో గల ఒక అబ్బాయి రూట్ 375కు వెళ్లే బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే బస్ స్టేషన్లో ఇంకొక వృద్ధురాలు కూడా అదే బస్ కోసం ఎదురు చూస్తుంది. ఆ రూట్ లో అదే ఆఖరి బస్. వీరు ఇద్దరు ఎదురు చూస్తున్న సమయంలో ఆ బస్ రానే వచ్చింది. ఆ అబ్బాయి మరియు ఆ ముసలావిడ ఇద్దరు బస్ ఎక్కుతారు. ఆ ముసలావిడ ముందు సీట్లో కూర్చుంటే తను వెనకాలే ఆ అబ్బాయి కూర్చుంటాడు. అది లాస్ట్ బస్ అవ్వడం వలన బస్ లో డ్రైవర్ మరియు లేడీ కండక్టర్ తప్ప ఎవ్వరూ లేరు. బస్ అంతా నిర్మానుష్యంగా ఉంది. కాసేపట్లో ఆ బస్ స్టేషన్ నుంచి బయలుదేరింది. కొంత దూరం ప్రయాణించిన తర్వాత ఆ రూట్ లోనే ఉండే మరో చిన్న స్టేషన్ వస్తుంది. ఆ స్టేషన్ లో ముగ్గురు వ్యక్తుల నీడలను డ్రైవర్ గమనించి డ్రైవర్ బస్ ఆపాడు. బస్ తలుపులు తెరిచిన వెంటనే ముగ్గురు వ్యక్తులు బస్ లోపలికి ఎక్కారు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్న వ్యక్తిని మిగతా ఇద్దరు భుజాల మీద వేసుకొని బస్ లోపలికి తీసుకుని వచ్చారు. మధ్యలో ఉన్నవాడు చాలా విచిత్రంగా ఉన్నాడు. అతని తల కిందకు వంచి ఉంది. ఎవరికి అతని ముఖం కనిపించలేదు. అప్పుడు బస్సులో చాలా నిశ్శబ్దంగా మరియు భయంకరంగా అనిపించింది. ముందర కూర్చున్న ముసలావిడ చివరి సీట్లలో కూర్చున్న ఆ ముగ్గురిని చూసి ఎందుకో భయపడింది. వెంటనే తన వెనుక కూర్చున్న అబ్బాయి వద్దకు వెళ్లి, "నువ్వు నా పర్స్ దొంగలించావు" అని అతని మీద గొడవేసుకోవడం మొదలుపెట్టింది. అతను "నేను తీయలేదు" అని అంటూ ఉంటాడు. అలానే గొడవ కాస్త పెద్దదవుతుంది. అది గమనించిన డ్రైవర్ మరియు కండక్టర్లు వారిద్దరిని బస్సులో నుంచి బయటికి దింపేస్తారు. కాసేపట్లో వారిని దింపేసిన బస్ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ అబ్బాయి నిరుత్సాహంతో ముసలావిడ్ని, "ఏంటి బామ్మగారు, నేను మీ పర్స్ దొంగలించడం ఏంటి? ఇది ఈ రూట్ లో ఉండే ఆఖరి బస్, మిస్ అయ్యేలా చేశారు" అని అన్నాడు. అప్పటిదాకా సీరియస్ గా ఉన్న ముసలావిడ ఒక్కసారిగా ప్రశాంతంగా అయ్యి ఆ అబ్బాయితో, "నేను నీ ప్రాణాలు కాపాడాను, ఇంకా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలని" అంటుంది. అది విన్న అబ్బాయి ఏమి అర్థం కాక చూస్తూ ఉంటాడు. ఆ ముసలావిడ ఇలా చెప్తుంది, "బస్సులోకి ఎక్కిన ఆ ముగ్గురిలో ఎవరికీ కాళ్ళు లేవు. వాళ్ళు నేలపైన నడవడం లేదు. వాళ్ళు మామూలు మనుషులు కాదు, ఆత్మలు" అని అంటుంది. ఆ మాటలు విన్న అబ్బాయి ఒక్కసారిగా భయపడిపోతాడు. వెంటనే వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఈ విషయం చెప్పారు. కానీ ఎవ్వరూ నమ్మలేదు. మరుసటి రోజు బస్ కంపెనీ షాక్ ఇచ్చింది. రాత్రి చివరి బస్ 375 డ్రైవర్ మరియు టికెట్ కలెక్టర్తో సహా కనిపించకుండా పోయారు అని అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు పోలీస్ అధికారుల దృష్టి ముసలావిడ మరియు యువకుడిపై మళ్లింది. మొదట్లో వీళ్ళని పిచ్చివాళ్ళు అనుకున్నారు, కానీ ఇప్పుడు వీళ్ళ మాటలు నిజమే అనే అనుమానం కలిగింది. మూడవ రోజు పోలీస్ అధికారులు ఆ బస్ను జియాంగ్ శాన్ నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటి రిజర్వాయర్ లో కనుగొన్నారు. బస్సులో 3 శవాలు ఉన్నాయి. అవి పూర్తిగా పాడైపోయి ఉన్నాయి. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటంటే బస్సులోని పెట్రోల్ ట్యాంక్ లో పెట్రోల్ స్థానంలో తాజా రక్తం ఉంది. బస్సు రోజంతా నడిచాక ఇంత దూరం ప్రయాణించేందుకు అవసరమైన పెట్రోల్ ఉండే అవకాశమే లేదు. ఆ 3 శవాలు 48 గంటల్లో ఈ స్థాయిలో పాడైపోయే అవకాశం లేదని ఫోరెన్సిక్ రిపోర్ట్లు చెబుతుంది. రిజర్వాయర్ చుట్టూ ఉన్న సీసీ కెమెరాల్లో ఎటువంటి అనుమానాస్పద కదలికలు కనిపించలేదు. ఈ కేసు గురించి మిగతా వివరాలు ఎవరికీ తెలియదు. ఇది ఈ రోజు వరకు ఓ నిద్రలేని రహస్యంగా మిగిలిపోయింది. ఆ బస్సు ఎలా అక్కడికి చేరింది? ఆ ముగ్గురు ఎవరు? రక్తంతో బస్సు నడిచిందా? ఇవి అన్ని ప్రశ్నలుగా మిగిలిపోయాయి. ఇది ఫ్రెండ్స్, రూట్ 375 బస్ యొక్క భయంకరమైన మిస్టీరియస్ స్టోరీ. మీకు ఇలాంటి రియల్ హర్రర్ మరియు క్రైమ్ స్టోరీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక సెలవు.